అంటే ఒక్క మాట అనలా చెప్తున్నా. నాలాంటి వాళ్ళకైనా మీలాంటి వాళ్ళకు కూడా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక పరమ సత్యం చాలా మందికి తెలియంది. 1985లో కల్కటాలో సిపిఎం మహాసభ జరిగినప్పుడు ఇండియా టుడే ఒక స్టోరీ రాసింది. 82 85 1985. ఓకే. రాజీవ్ గాంధీ గెలిచాడు, బీజేపీ 2 సీట్లకు పడిపోయింది, ఇవన్నీ జరిగాయి. అక్కడే సీతారాం యెచూరి వీళ్ళందరినీ తీసుకున్నారు. ఆ రోజు ఇండియా టుడే ఏం రాసిందంటే, కమ్యూనిస్టులు కొత్త తరం నాయకులను తయారు చేస్తున్నారు, బీజేపీకి అది చేత కావట్లేదు, వాళ్ళు ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వీళ్ళనే పట్టుకొని, ఇది ఇండియా టుడే ఇది ఆన్ రికార్డ్, నేను చెప్తుంది ఇది ఊహాగానం కాదు. సో ఇప్పటివరకు చాలా కీలక పాత్ర వహించిన చాలామంది నాయకులు ఇప్పుడు కూడా యువత తయారవుతున్నారు. కానీ ఓవరాల్గా డిక్లైన్ ఒక సాధారణమైన బలహీనత అది వచ్చినప్పుడు అది ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. దీన్ని అధిగమించడానికి సమయం పడుతుంది, తప్పకుండా ఆ పని చేయాల్సిందే. చేయడంలో లోపాలుంటే దిద్దుకోవాల్సిందే. కానీ మెకానికల్గా మోడీ చూడండి ఎంత గొప్పవాడు, అక్కడ కలకట్టాలో ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ వచ్చాడు, చిటికల మీద వ్యూహాలు వేసేసి ఆ వ్యూహాలు వీళ్ళకి పనికిరావు, ఈ వ్యూహాలు వేరు. అంతే. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఎవరు సార్ ఇరాన్ను ఆపగలుగుతున్నారు? తర్వాత ఎవరు ఆపుతున్నారు? ఆయన సాయంత్రం 10 రోజుల్లో చైనా వెళ్తాడు, వెళ్ళే లోపల ఏదో సంధి కుదుర్చుకున్నాను అనిపించుకోవాలని నానా తంటాలు పడతారు. కేరళలో పేదరికాన్ని నిర్మూలించింది గవర్నమెంట్. అంటే దరిద్రమైన జీవితం లేని వాళ్ళు ఒక మెట్టు పైకి తీసుకుని, అయినా సరే అక్కడ ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయినట్లు మామూలు విషయం కాదు, చాలా గొప్ప పని చేసిన ఆ ప్రభుత్వం అక్కడ. బుచ్చన గారు మీరు విషయం గుర్తించాలి. అసలు ఎలక్ట్రల్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి సార్? ఎన్నికలంటే ఒకసారి గెలిచిన ప్రభుత్వం ఇంక మళ్ళీ ఓడిపోదా? ఓడిపోతా. 34 ఎవడో ఒకడు 100 ఏళ్ళ ఒకరోజు బతకాలన్నాడంట. మళ్ళీ ఒకరోజు ఎందుకు సార్ అంటే 100 ఏళ్ళు బతికి సడన్గా పోతే